స్వామి నాకు చాలా భయంగా ఉంది స్వామి. 2 రోజుల నుంచి ఖాళీ కనబడడం లేదు. కొన్నాళ్ల క్రితం డ్రైవర్ సూర్య అంతఃపురం స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. మొదట్లో కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు అనుకున్నాను. కానీ జరిగే సంఘటనలు బట్టి చూస్తుంటే ఇదంతా తన పనే అనిపిస్తోంది. అవును, ఆ తలుపును తెరిచినప్పటి నుంచే ఇలా జరగడం మొదలైంది స్వామి. ఇక మిగిలింది మనిద్దరమే స్వామి. అదొచ్చేసింది. ఎలా? నువ్వు ఒంటరిగానే వచ్చావు? సూర్య లేనందువల్ల కార్ డ్రైవ్ చేయడానికి నాతో ఎలక్ట్రీషియన్ని తీసుకొచ్చాను. తప్పు చేశావు. దానికి చోటు చూపించేశావు. అది మిమ్మల్ని ఏం చేయగలదు స్వామి? మూర్ఖుడా! 22 ఏళ్లు నేను అడవిలో తపస్సు చేశాననుకున్నావా? తలదాచుకు బతుకుతున్నాను రా. రాఘవ, నువ్వెందుకు ఇక్కడికి? దుష్టకం భయంకరం, ప్రేతబంధనం మనోనాశనం, సంఘం ప్రయోజనం. స్వామి రండి స్వామి, వెళ్ళిపోదాం. దాన్ని వదిలేస్తే అది మనల్ని మళ్లీ వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఈ కలస తీర్థంతో ఇక్కడే ఉండు. నేను అమ్మవారికి ధారపోసిన చీరతో దాన్ని బంధిస్తాను. కలసం కింద పడకూడదు. స్వామి ఏం చేస్తారు స్వామి? ఈ తీర్థపు శక్తి దాన్ని ఎక్కువసేపు కట్టడి చేయలేదు. రా వెళ్దాం. మనం ప్రాణాలతో ఉండాలంటే గుళ్ళోకి వెళ్లాల్సిందే. ఏనుగు కోసం తవ్విన గొయ్యిలో పడిపోయాం. ఎక్కు, ఎక్కి పైకి వెళ్ళు. స్వామి మీరేమన్నారు స్వామి? పైకి వెళ్ళి నాకు చెయ్యందించు. ఎక్కు, ఎక్కు. చెయ్యరా, చెయ్యిపో, ఇవ్వు.
బండి సార్ ఏమైంది? రాఘవేడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలుగుతాం. భయపడకండి. నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో ఇవ్వండి. నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి. నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద నీ మీద నీ మీద. తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొద్దురా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసుండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. విషమా? అవును. ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్లు. నాకే ద్రోహం చేసావు కదా. విశాలమ్మా, అయ్యా, ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. బిడ్డని ఇవ్వవే. చెప్పండి, ఇవ్వవే. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. విశాలమ్మా, బిడ్డను తీసుకెళ్ళు. ఇంత చేసి నన్ను కావాలంటే ఏమైనా చేయండి. నా చిట్టు తల్లి నేను చేయకండి. ఏమే, అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. అయ్యా, ఏంటి ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపే. చంపేదాన్ని. సూరి,
వద్దు విశాలమ్మ, నీది ఆడ మనసేగా. నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు వెంటో మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. మీ కాళ్ళు బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా, చదువుతూ మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డొచ్చి నా మెళ్ళ మీరు తాళి కట్టారు. అది నా తప్ప? మీ దృష్టిలో ఆడవాళ్ళు సంతలోని పశువులా? మీ ఇష్టానికి తాడు కట్టి తోలుకుపోవడానికి ఆశలు అభిప్రాయాలు మాకుండవా? అయినప్పటికీ ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా, ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాని ప్రాణాలతో పూడ్చే. శవంగా కూడా నా వారసురాలోని పేరుతో అది ఈ ఇంటి గడప దాటకూడదు. ఆ, అయ్యో, వద్దు, వద్దు. కాళీ, ఇదిగో తీసుకో. కళ్ళను వద్దన్నా. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డని చంపొద్దన్నా. వద్దు, వద్దు. అయ్యో, చిట్టి తల్లి, అమ్మని క్షమించు. చిట్టి తల్లి. నా కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించరా. నా కూతురు నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి. కానీ ఓ పనివాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు. సూరి కూతురు అంతఃపురం వారసురాలని చెప్పండి. ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పి నమ్మించండి. తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను. మహారాణిలా చూసుకున్నాను. నా చేతులతో మట్టి ఎలా? తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి. తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరి నాకు దూరం అయిపోయింది. ఈశ్వరి, తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చేసి వచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్లు నిర్విఘ్నంగా పూజ చేశారు.
5వ రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి, 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవిలోని ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు. ఒకరోజు పెందలాడే బయలుదేరమంటే మాట విన్నావు. అడవిలో వెళ్తున్నావు అన్న భయం కన్నా ఈ చప్పుడుకే ఎక్కువ భయం వేస్తుంది. ఇలా శబ్దం చేస్తూ రావడం వల్లే అడవి మృగాలు భయపడి పారిపోతున్నాయి. ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతుందని అందరూ అంటున్నారు విశాలమ్మ. అడ్డమైన వాగుళ్ళు విని నువ్వు వాక్కు. నోరు మూసుకుని రా. అయ్యో, నేను చెప్పేదంతా నిజమే. అకాల మరణం, తలకి దెబ్బ తగిలి చనిపోయారంట. జమీందారే చంపేశారట. అలాంటిదేమీ లేదే. ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు? అది దురదృష్టవంతురాలు. దానికి రాసి పెట్టింది అంతే. అల్పాయుష్తో పోయింది. నా దగ్గర నోరు పారేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు. వసే విజయ, విజయ, వసే విజయ, ఎక్కడికి పోయి చచ్చావే? వసే విజయ, 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 విజయ. విజయ, ఎవరది? ఏం చూసి భయపడ్డావు విశాలమ్మ? దీని సంగతి ఏం లేదు. వచ్చి నా బిడ్డని చూడు, ఎంత అందంగా ఉందో. రా, వచ్చి చూడు విశాలమ్మ. నా కూతుర్ని చూడు, అచ్చం నాలాగే ఉంది కదా. అబ్బ చూడు. కూతురు లేదే. ఎలా ఉంటుంది? నువ్వే చంపేశావు కదా. లేదు, నేను చంపలేదు. వాళ్ళు అన్నారని అలా చేశాను. వాళ్ళన్నారు సరే, కానీ చంపింది నువ్వేగా. ఈశ్వరి ఆత్మే ఆ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు. అప్పుడు నేనది నమ్మలేదు. కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను.
అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామీజీతో విషయం చెప్పారు. ఎంత పని చేసావురా? ప్రేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా. రేపేదైనా జరగడం జరిగితే పూజ కారణం అని దుమ్మెత్తి పోస్తారా? నేను కొట్టి చంపేస్తారా? స్వామి ఆపండి, ఆపండి, కొంచెం ఓపిక పట్టండి, వీడిని వదిలేయండి. దాన్ని ఏం చేద్దామో చెప్పండి. మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయం వేస్తోంది. అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి. అందుకు ఒకే ఒక్క దారి. నేను తను కలవడానికి వేరే దారి కనిపించలేదు నాన్న. ఏదో కోపంలో కొట్టాను నాన్న. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జమీందారు గారికి సంబంధించి తను చనిపోయింది. తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు? నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు. కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది. అందుకే పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు. నువ్వు చెప్పేది నిజం. నువ్వు భయమేసి మధ్యలో వదిలేశావు. నిన్నే వెతుకుతూ అడవుల ముడ తిరుగుతోంది. నువ్వు పిలిస్తేనే వస్తుంది.